ప్రైజ్ ద లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకే మహిమ కలుగునుగాక. 1వ తేదీ 10వ నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని మాట మనం అందరం చదువుకున్న వారమై దేవుని నామను మహింపరుస్తూ దేవునిలో ఎదుగుదాం. యావేల గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనము. యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడి చేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇజ్రాయేలుకు దుర్గముగా ఉండును. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుడు వాక్యం సెలవిస్తున్నమాట. ఈ దినం అంతా చెప్తుంటారనమాట. సియోను నుండి దేవుడు పిలుచుచున్నాడని ఇన్ని రోజులు విన్నాము. అయితే ఈరోజు దేవుడు అన్నాడు గర్జించుచున్నాడంటే దేవుడు మనలని గర్జించుచున్నాడు. ఎందుకు? తన స్వరము వినబడుచున్నదా లేదా? ఆకాశములో ఆయన స్వరమునకు వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులు ఆశ్రయముగాను, ఇజ్రాయిలును పిలువబడుతున్న మనందరికీ దుర్గంగా ఉన్నాడు. అయితే మనమందరము కూడా ఆ గర్జింపునకు లోబడుతున్నామా? ఒక్కసారి అనుదినము కూడా మన హృదయాల్లో దేవుడు మాటను పరిశీలించుకుందాం. దేవుడు మనల్ని ఎందుకు పిలుచున్నాడు? ఇన్ని రోజులు పిలిచిన దేవుడు ఈరోజు మనల్ని వైపు ఎందుకు గర్జించుచున్నాడు? అయితే ఆ గర్జనకు ఆకాశము సైతము వణుకుచున్నది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నీవు నేను మనమందరము కూడా ఆ మాటకు లోబడేవారుగా ఉన్నామా? ఎందుకు మనం లోబడలేదు? మన దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడనే. మనకు దేవుడు ఆశ్రయంగా ఉన్నాడంటే ఖచ్చితంగా మనము దేవునికి లోబడేవారిగా ఉండాలా, దేవుని పిల్లలుగా ఎదగాల. కాబట్టి దేవుడు ఈ దినమునకు మనం ఎప్పుడైతే దేవుని గర్జనకు లోబడేవారుగా ఉంటామో ఆ క్షణము దేవుని బిడ్డగా ఉండక అర్హత ఉంది. కాబట్టి మనమందరము కూడా ఆయన దుర్గములో మనమందరము సంతోషించేవారుగా ఉందాం, వాక్యానుసారంగా జీవిస్తాం. ఈ మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.